మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి తాజా సవరణలు, అది చట్టరూపం ధరించడం, ప్రస్తుతం దాని మీద సుప్రీంకోర్టులో విచారణ జరగడం అనేటటువంటిది జరుగుతుంది, మనం చూస్తున్నాం. అయితే మిత్రులారా, ఏది వార్త, ఏది వాస్తవం? వార్తల్లో వస్తున్నదంతా వాస్తవమేనా? వార్తల వెనక ఉన్నటువంటిది ఏదైనా ఉందా? వార్తల వెనక ఉన్నటువంటి దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం లోతుగా పరిశీలిస్తే తప్ప ఇందులో ఏం జరుగుతుంది అనేటటువంటిది మనకు తెలియదు. ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి, ఇది చట్టం అంటే ఇప్పుడు కొత్తగా చేసినటువంటి చట్టం కాదు. ఎప్పుడో 1913లో తొలిసారిగా వచ్చినటువంటి చట్టం, తర్వాత 23, తర్వాత 1995. ఆ 1995 చానాళ్ళు కొనసాగి 2013లో కొన్ని సవరణలు దాంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి సవరణల మీద పెద్ద చర్చ జరుగుతుంది, దుమారం జరుగుతుంది. సుప్రీంకోర్టులో 2 రోజులు, బుధవారం గురువారం దీని మీద విచారణ జరిగింది. సో మొన్నటి నుంచి దీని మీద వార్తలు రకరకాలు వస్తున్నాయి. ఇదిగో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని వ్యతిరేకించింది, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు, ఇక సుప్రీంకోర్టు దీని మీద స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పేసి గురువారం ఏం చెప్తుందని చెప్పి నిన్న కూడా చూసాం. సుప్రీంకోర్టు గురువారం నాడు కూడా దీని మీద విచారణ చేసింది, అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసింది. ఏ అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటే, ప్రధానంగా దీని మీద చాలా వందలాది వ్యాజ్యాలు, పిటిషన్లు వచ్చాయండి సుప్రీంకోర్టులోకి. అటు ప్రభుత్వం తరపున, అటు పాలక పార్టీ తరపున, ఇటు ప్రతిపక్షాల తరపున, ముస్లిం పెద్దల తరపున, ముస్లిం బోర్డు తరపున, ముస్లిం పార్టీల తరపున చాలా 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 పిటిషన్స్ వచ్చినాయి. అన్నిటి మీద విచారణ జరపడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఒక 5 ప్రధానమైనటువంటి పిటిషన్స్ని న్యాయమూర్తులు తీసుకున్నారు. అయితే మనకు వచ్చినటువంటి వార్త ఏమిటాయంటే, కొంతమంది ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, అంటే ఇక ఈ చట్టము అంటే కొత్తగా ప్రభుత్వం తలపెట్టినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇక అమల్లోకి రావు, స్టే ఇచ్చేసినట్టే. స్టే అనే మాట చెప్పలేదు కానీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. మరి కొంతమంది వ్యాఖ్యానం ఏం చేస్తున్నారా అంటే, సుప్రీంకోర్టు సానుకూలంగా కొన్ని విషయాల మీద ఉంది, అంత తేలిక కాదు, దీని మీద ప్రభుత్వం యొక్క వెర్షన్ ఏమిటో వినకుండా, ప్రభుత్వం ఎందుకు ఏం చేసింది అనేటది వినకుండా సుప్రీంకోర్టు ఏమి ముందుకు వెళ్ళదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఆల్రెడీ స్టే ఇచ్చినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదంతా మా విజయం అనుకున్నట్టుగా కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వార్తలు మనం చూసాం. ప్రధానంగా ఏమిటి, ఏ విషయాలు మనం గమనించాలి, పైకి కనిపిస్తున్నటువంటి విషయాలు ఏంటి, ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి అంతర్గతంగా ఉన్న విషయాలు ఏమిటి, దీని మీద వేరే రకంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, అసలు ఈ 2 రోజుల విచారణలో ఏం తేలింది ఏమిటి అనేటటువంటిది కొంచెం లోతుగా ఉన్నటువంటి, పైకి కనపడకుండా ఉన్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు ఇదిగో ఈరోజు సుప్రీంకోర్టు ఇది స్పందించింది, న్యాయమూర్తి ఫలానా సంజీవ్ ఖన్నా, చీఫ్ జస్టిస్ ఇట్లా అన్నారు, అలా అన్నారు, ఇవన్నీ వార్తలు ఎప్పటికప్పుడు మీరు వింటూనే ఉంటారు. ఇందులో ఏమిటయ్యా అంటే, ప్రధానంగా పార్లమెంటులో ఈ బిల్లుల మీద చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు కానీ, ముస్లిం పార్టీల పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ప్రధానంగా ఏమిటయ్యా అంటే, ఈ వక్ఫ్ సంబంధించినటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ముస్లిమేతరులను కూడా పెట్టవచ్చు అనేటటువంటి ఒక సవరణ తీసుకొచ్చారు. అది చాలా అభ్యంతరకరం. చాలా అభ్యంతరకరం. ఎందుకంటే మీరు ఒక జగన్నాథ టెంపుల్, ఒక పూరి జగన్నాథ టెంపుల్లో కానీ, లేదా వైష్ణవదేవి ఆలయానికి సంబంధించినటువంటి సంస్థలో కానీ, ఇలాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, కాశీ విశ్వనాథ టెంపుల్కి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, లేదా సిక్ గురుద్వారాకు సంబంధించినటువంటి వాటి కానీ, ఎక్కడ ఆయా పీఠాలకు, ఆయా మత సంస్థలకు సంబంధించినటువంటి సంస్థల్లో
ఆయా మతాలు వాళ్ళే ఉన్నారు కానీ అన్య మతస్థులు లేరు. ఎందుకు? వై ఓన్లీ ఫర్ వక్ఫ్, వై ఓన్లీ ఫర్ ద ముస్లిమ్స్ ఆర్గనైజేషన్, ముస్లిమేతరులు ఎందుకు ఉండాలనేది ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంటు అన్ని ప్రతిపక్షాలు చేశారు. కాదు, ఎవరి మాట వినలేదు, తగ్గేదే లేదు, ఎవడు చెప్పినా వినేది లేదన్నట్టుగా పార్లమెంట్లో వాళ్ళు వ్యవహారం చేశారు. ఇదొక అభ్యంతరం, పార్లమెంట్లో ప్రధానంగా వ్యక్తమైనటువంటి అభ్యంతరం. ఇంకో అభ్యంతరం ఏమిటి? ముఖ్యంగా వక్ఫ్ బై యూజర్ అంటే డీడ్స్ ఉండి లేదా డీడ్స్ లేకుండా, రిజిస్టర్డా లేదా అన్రిజిస్టర్డా, ఏదైనా సరే వక్ఫ్ ఉపయోగంలోకి ఉంటే దాని మీద విచారణ ఒక కలెక్టర్ చేతికి ఇచ్చేసి, దాని మీద ఉన్నటువంటి పిటిషన్ల మీద కలెక్టర్ విచారణ చేసి, అది ఒక రోజులో చేయొచ్చు, ఒక సంవత్సరంలో చేయొచ్చు, లేదా ఒక కలెక్టర్ మారి ఇంకొక కలెక్టర్ మారి ఇంకొక కలెక్టర్ మారి ఎన్ని సంవత్సరాలైనా సరే పట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది చాలా కీలకమైనటువంటి వ్యవహారం అన్నమాట. దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు తీవ్రంగా వ్యక్తమయ్యాయి. అంటే వక్ఫ్ బై యూజర్ అనేటటువంటి దానిలో తెచ్చినటువంటి సవరణ కానీ అమల్లోకి వస్తే ఇప్పటికే వేలాది పిటిషన్లు వక్ఫ్ ఆస్తుల మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఆస్తి నాది, ఈ ఆస్తి నాది అని అంటుంది, ప్రైవేటు వ్యక్తులు కూడా అంటున్నారు. పెద్ద పెద్ద మసీదులు, పెద్ద పెద్ద ముస్లిం మత సంస్థల అధీనంలో ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా ఎగిరిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి భయం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇది కరెక్ట్ కాదు, దీని మీద ఆలోచించండి అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తే అది కూడా వినలేదు. ఎందుకంటే బలం ఉంది కదా, బలం ఉంది కాబట్టి, పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి చట్టం చేసేయచ్చు కదా. చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి ఎలాగో ఆమోదముద్ర వేస్తారు కదా, దాని మీద ఏముంది, ఫిర్యాదులు చేస్తారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది, పార్లమెంట్లో చట్టం చేశారు కాబట్టి దీని మీద మేమేం మాట్లాడగలం అని చెప్పి సాధారణంగా చేతులు దులుపుకునే వ్యవహారం ఉంది. అలా అనుకుంది ప్రభుత్వం. కానీ పార్లమెంట్లో అందరూ కూడా ఏదైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారో ముఖ్యమైనటువంటి విషయాల్లో, ఆ విషయంలో పార్లమెంట్లో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాతో సహా న్యాయమూర్తులు అభ్యంతరాలు అదే విషయాల మీద వ్యక్తం చేశారు. అదేమిటి, ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 14-15 శతాబ్దాల కాలం నాటి మసీదులు, మత సంస్థలు ఉన్నాయి. అప్పుడు ఏమి సేల్ డీడ్స్ లేవు, రిజిస్టర్డ్ ఆఫీసులు లేవు, కాగితాలు దస్తావేజులు ఉండవు. వాటికి సంబంధించి ఇప్పుడు మీరు తవ్వి తీశారనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏమిటని సుప్రీంకోర్టు కూడా ఇంచుమించుగా మొట్టిగాయలు వేసినంత పనిగా ప్రశ్నలు వేసింది. సో వీటన్నిటి మీద 24 గంటల్లో సమాధానం చెప్పమంది, కానీ 24 గంటల్లో ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ ప్రభుత్వం తరపున మాట్లాడడానికి ఆయన వెళ్ళినట్టు ఆయన మాకు ఇంకా టైం కావాలన్నాడు. అది మీరు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో 95 లక్షల ఫిర్యాదులు మేము పరిశీలన చేశామని చెప్పేసి ఈ మైనారిటీస్కి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో బల్ల బద్దలయ్యేటట్టు మరీ చెప్పాడు. 95 లక్షల వ్యాజ్యాలు పరిశీలించాం దీని మీద అని. అన్ని నెలలు సమయం తీసుకొని, అన్ని సంవత్సరాల సమయం తీసుకొని ఇంత పరిశీలనలు చేసినటువంటి వాళ్ళు కోర్టు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మళ్ళీ సమయం ఎందుకు కావాలని అడిగారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి ఇంకో వారం రోజులు సమయం తీసుకున్నారు. సరే, అది ఏం చెప్తారో ఏమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం కోర్టు ఏం చెప్పింది, దీన్ని చూసి అందరూ కూడా ఓహో కోర్టు దీని మీద అంకుశం వేసింది, అభ్యంతరం వ్యక్తం చేసింది, ఇది చట్టం అవ్వదు, ఇది అమల్లోకి రాదు అని అనుకోవడానికి వీల్లేదు. అదే పాయింట్ నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. ప్రస్తుతానికైతే మీరు నెక్స్ట్ హీరింగ్ వరకు, ఓన్లీ టిల్ ద నెక్స్ట్ హీరింగ్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి లిటిగేషన్, సుప్రీంకోర్టు మే 5వ తేదీన నెక్స్ట్ హీరింగ్ ఉంది. ఈలోపు మీరు ఏవైతే సెక్షన్స్ పెట్టారో 9 and 14 సెక్షన్స్, ఈ 9 and 14 సెక్షన్స్ ఏవైతే పెట్టారో వాటికి సంబంధించినటువంటి సవరణలు మీరు ఏమైతే చేశారో, సవరణలు అంటే ఈ 9 ఏమిటి, 14 ఏమిటి, 9 సెక్షన్లో సెంట్రల్ వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో
ఎవరు ఉండాలి అనేటటువంటిది ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉండాలి. ఇప్పటి వరకు జరుగుతున్నది అది. కాకపోతే ఇప్పుడు సవరణ చేసిన దాని ప్రకారం ఏమిటి అంటే సెంట్రల్ కౌన్సిల్లో 22 మంది ఉంటే 22 మంది సభ్యులు వరకు, టోటల్ 22 మంది సభ్యులు ఉంటే అందులో 12 దాకా నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు అని చెప్పి ఒకటి పెట్టారు. ఇది నేను చెప్తున్నది కాదు. గ్రేట్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. మీరు ఆయన అభిషేక్ మను సింఘ్వి ఆన్ వక్ఫ్ అని కొట్టి చూడండి, వీడియోలన్నీ వస్తాయి. ఆయన చెప్పాడు ఇట్లాంటివి పెట్టారంట. అంటే ఆ సెంట్రల్ బోర్డులో టోటల్ 22 మంది సభ్యులు ఉంటే అందులో 12 మంది దాకా నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు, ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలి. ఇట్లాంటివి పెట్టారు. దాన్ని ప్రస్తుతానికి మీరు నెక్స్ట్ హీరింగ్ వరకు కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నియామకాలు జరగడానికి వీల్లేదు. చెప్పును ముందు మిస్టర్ చెప్పు తుషార్ అని చెప్పేసి ఆయన్ని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఈ విషయంలో నేను వాగ్దానం చేస్తున్నాను, అలాంటి నియామకాలు ఏమీ జరగవు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆయన ప్రభుత్వం తరపున హామీ ఇచ్చాడు. ఇంకోటి ఉంది సెక్షన్ 14, వీళ్ళు చేసినటువంటి సవరణ. అదేమిటంటే స్టేట్ బోర్డ్స్ ఉంటాయి కదా, వక్ఫ్ బోర్డ్స్, వాటిల్లో 11 మంది సభ్యులు ఉంటే 7 నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని చెప్పేసి పెట్టారు. ఇది కూడా అభిషేక్ మను సింఘ్వి చెప్పినది. ఆయన చాలా డీటెయిల్గా చాలా విషయాలు చెప్పాడండి. అసలు కలెక్టర్ చేతికి ఎంత అధికారం ఇచ్చారు, కలెక్టర్ ఏం చెయ్యొచ్చు ఈ వక్ఫ్ భూముల విషయంలో, ఈ ఫిర్యాదుల విషయంలో అని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అవన్నిటి జోలికి నేను పోవట్లేదు. సో ఈ 2 విషయాలు మీరు ఇమీడియట్గా అమలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఒక విషయం. సో ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వు మాత్రమే, అది కూడా నెక్స్ట్ హీరింగ్ వరకు మాత్రమే దీన్ని ఆపు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. నెక్స్ట్ హీరింగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ జరగవచ్చు, కొన్ని మధ్యంతర ఉత్తర్వులు ఉండొచ్చు. ఓవరాల్గా ఈ చట్టాన్ని ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సవరణలతో కూడినటువంటి ఈ వక్ఫ్ చట్టాన్ని కంప్లీట్గా సుప్రీంకోర్టు ఆపు చేస్తుందా అనేటటువంటిది ఎక్కడా కూడా మనకి కనిపించటం లేదు. కంప్లీట్ స్టే ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందా అంటే జరగడానికి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సంజీవ్ ఖన్నా ఒక మాట అన్నాడు. ఆ మాట వెనక అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. అది ఏమిటయ్యా అంటే పేపర్లో వచ్చిందే నేను చదివి మీకు వినిపిస్తున్నాను. ఇందులో ద యాక్ట్ హ్యాస్ సర్టెన్ పాజిటివ్ థింగ్స్, ఇది ఈ చట్టంలో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి. అయితే అట్ ది సేమ్ టైమ్ వీ డు నాట్ వాంట్ ద సిచ్యువేషన్ టు చేంజ్ డ్రాస్టికల్లీ దట్ ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. మంచి విషయాలే చట్టంలో ఉన్నాయి, కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయే, అవి చాలామంది మీద ప్రభావం చూపించవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఏం చేయాలి ఏమిటి అనేటటువంటిది గమనించాలి అని చెప్పి, అలాంటి సిచ్యువేషన్ రావాలని మనం కోరుకోకూడదు అని చెప్పేసి కూడా ఆయన అన్నాడనమాట. దీని మతలబ్ ఏమిటి, సర్టెన్ గుడ్ పాయింట్స్ అంటే ఏమిటి, సో ఏ సిచ్యువేషన్ రాకూడదని సుప్రీంకోర్టు కోరుకుంటుంది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు మదిలో ఏముందో, న్యాయమూర్తుల మదిలో ఏముందో ఏమిటో మనం ఇప్పుడు చెప్పలేం. కానీ తెర వెనక ఉన్నటువంటి విషయాలేంటి, వార్తల వెనక ఉన్నటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది నెక్స్ట్ హీరింగ్ వరకు వాళ్ళు చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వు మాత్రమే, అంతవరకే. కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చినటువంటి సాలిసిటర్ జనరల్ కూడా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే అంతవరకే, ఈలోపు ఎలాంటి నియామకాలు జరిగేటట్టుగా మేము చూడము, మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి చెప్పాడు. కానీ నెక్స్ట్ హీరింగ్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది ఆలోచించాలి. అయితే దీని వెనక ఇంకొక విషయం కూడా ఉంది. సుప్రీంకోర్టులో అతి కీలకమైనటువంటి ఈ బిల్లు మీద, ఈ చట్టం మీద విచారణ జరుగుతూ ఉండగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఒక కామెంట్లు చేశాడు, తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశాడు. అది కూడా నిన్నటి నుంచి వార్తల్లో వైరల్ అయింది.
ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మీద 3 ప్రధానమైనటువంటి సంస్థలు మనకు ఉన్నాయి కదా, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఏ సంస్థకు సంబంధించిన పరిధిలో ఆ సంస్థ వ్యవహరించాలి. జ్యుడిషియరీ ఏమైపోయిందంటే సూపర్ పార్లమెంట్ లాగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడాడు నేను రాజ్యసభలో. ఎవరు? వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. చూడండి, కీలకమైనటువంటి వక్ఫ్ చట్టం మీద విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో చేసినటువంటి కామెంట్ ఇది. దీన్ని మీరు గమనించాలన్నమాట. అన్ని వార్తలే కాదు, వార్తల వెనక ఏం జరుగుతుంది అనేటటువంటి దాన్ని కూడా అన్నిటినీ ఒక దారంలోకి గుదిగుచ్చి చూసినప్పుడు ఒక దండ రూపం మనకు కనిపిస్తుంది. ఆ దండలో ఏం పూసలు ఉన్నాయి ఏమిటనేది మనకు అర్థమవుతుంది. లేదంటే విడివిడిగా ఒక రాయ, ఒక పూస, ఒక రత్నమా ఏంటో మనకు తెలియదు. ధన్కర్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద విరుచుకుపడ్డాడు. అసలు సుప్రీంకోర్టు ఏం చేస్తుందని అంటే, సుప్రీంకోర్టు కెనాట్ ఫైర్ ఏ న్యూక్లియర్ మిసైల్ ఎట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నాడు. సుప్రీంకోర్టు ఈ డెమోక్రటిక్ ఫోర్సెస్ మీద న్యూక్లియర్ మిసైల్స్ని వదలకూడదు. ఏంటిది? ఏ సందర్భంగా అన్నాడు? సందర్భం ఏమో రాష్ట్రపతి అధికారాల విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక వ్యాఖ్య చేసింది. అది కూడా ఎందుకు చేసింది? ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించాడు, అవైధ రూపుసే అన్నారు, ఇల్లీగల్. అతను చేసిన పని ఏమిటంటే గవర్నమెంట్ పంపించినటువంటి బిల్లుల్ని ఆయన తిప్పి పంపించవచ్చు, అధికారం ఉంది. కానీ ఆయన అధికార పరిధులు ఏమిటో ఆయన గమనించకుండా తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి చట్టం చేసి మళ్ళీ దాన్నే పంపిస్తే ఆయన తప్పనిసరిగా ఆమోదం తెలిపి పంపించాలి అసెంబ్లీకి. అలా చేయలే, రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కూడా తన దగ్గరే పెట్టుకొని కూర్చుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా గడవాలి, ఎలా నడవాలి? సో అది కదా సుప్రీంకోర్టు ఫైర్ అయింది. సో అక్కడ రాష్ట్రపతి మీద కూడా వీళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి శ్రీమాన్ వైస్ ప్రెసిడెంట్ గారికి, ధన్కర్ గారికి చాలా కోపం వచ్చేసిందండి. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేసాడు. అయ్యి బాబాయ్, నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిస్థితి. జీవితంలో అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని. ఏ పరిస్థితి? ఒక సుప్రీంకోర్టు పార్లమెంటుని లేదా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా ఏమిటి? వెరీ హైయెస్ట్ లెవెల్. అండ్ he never thought in his life that he would have the occasion to see it. జీవితంలో ఇలాంటిది నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదు అన్నాడు మహానుభావుడు. చాలా విషయాలు మాట్లాడాడండి. ఎంతగా మాట్లాడాడంటే అసలు ఇంకెందుకు ఈ పార్లమెంట్ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, చట్టసభలు ఎందుకు, ఇదంతా ఎందుకు? We have the judges who will legislate, who will perform executive functions, who will act as a super parliament and absolutely have no accountability. అకౌంటబిలిటీ ఏముంటుంది జ్యుడిషియరీకి? వాళ్ళే చట్టాలు చేసేయచ్చు, వాళ్ళే చట్టాలని అమలు చేసేయచ్చు, ఏదైనా చేయొచ్చు, సూపర్ పార్లమెంట్ లాగా వాళ్ళే వ్యవహారం చేయొచ్చు అని చెప్పి ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు అని చెప్పాడు చూడండి. తమిళనాడు గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేసి రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగంలో ఏం చెప్పింది, నీ అధికారాలు ఎలాగా, నువ్వు ఇన్ని నెలలు నీ దగ్గర బిల్లులు ఉంచుకోవచ్చు, ఇన్ని నెలల తర్వాత ఉంచుకోకూడదు, ఎప్పుడు రాష్ట్రపతికి పంపాలి, ఒకవేళ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదే బిల్లుల్ని నీ దగ్గరికి పంపిస్తే తప్పనిసరిగా నువ్వు ఆమోదం తెలిపి పంపించాలి. ఇట్లాంటి రాజ్యాంగపరమైన ఆయన విధువులు, కర్తవ్యాలు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏమిటి రాజ్యాంగంలో, అది గుర్తు చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ విషయంలో కూడా వ్యాఖ్య చేసింది. దాన్ని ఈయన తప్పుపడుతున్నాడు. సో దాన్ని తప్పుపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా అయింది. ఎందుకంటే వక్ఫ్ మీద విచారణ జరుగుతుంది కాబట్టి. మీరు సూపర్ పార్లమెంట్ ఇప్పటికే ఆల్రెడీ మేము పార్లమెంట్లో ఒకసారి చట్టం చేసిన తర్వాత కోర్టుకి ఏ అధికారాలు లేవు, దాన్ని నిలిపివేసేటటువంటి అధికారాలు కోర్టుకు లేవని వాళ్ళు మాట్లాడుతున్నారు. బయట చాలామంది మాట్లాడుతున్నారు. కోర్టులో కూడా ఇదే ఆర్గ్యుమెంట్ రేపొద్దున చేస్తారు.
సో ఇవన్నిటినీ కూడా అర్థం చేసుకుంటే మిత్రులారా మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే ఈ వక్ఫ్ చట్టంలో వీళ్ళు చేసినటువంటి సవరణల్లో ఏదైనా 1-2 అటు ఇటు మార్పులకి కోర్టు అంగీకరించవచ్చేమో కానీ ఇదైతే చట్టం అయితే అమల్లోకి వచ్చేయచ్చు అని అనిపిస్తుంది మొత్తం ఓవరాల్గా దీని వెనక ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. సో అది మిత్రులారా. సో ప్రస్తుతానికైతే ఏవైతే అభ్యంతరకరమైనటువంటి చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి ఈ సెక్షన్స్, ఈ సవరణ చేసినటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం నిలుపుదల చేశారు. ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పేసి. సరే, దాంట్లో మరి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఒకటే ఇక్కడ మనకేమిటాయి అంటే 95 లక్షల ఫిర్యాదులను మేము పరిశీలన చేసి మైనారిటీస్ మంత్రి కిరణ్ రిజిజు మేము ఇంత చట్టాన్ని రూపొందించాం అది ఇది అంటున్నప్పుడు మరి సుప్రీంకోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీకు మళ్ళీ ఎందుకు టైం అవసరం వచ్చింది? ఈ క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా గమనించాలన్నమాట. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యను కూడా గమనించాలి. ఇదే సందర్భంలో ధనకర్ చేసినటువంటి వ్యాఖ్య గమనించాలి. ఏది ఏమైనా ఇది ఏది చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఉందా లేదా దానికి మద్దతుగా సుప్రీంకోర్టు ఉందా ఏమిటి అనేటటువంటిది, లేదా చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందా ఏమిటి అనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేం. విచారణ సాగుతుంది కాబట్టి. కాకపోతే ఏ విషయాన్నైనా సరే ఇలా కూలంకషంగా దాని వెనక ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే తప్ప అసలు విషయాలు అర్థం కావు. మిత్రులారా, సుప్రీంకోర్టు మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి వ్యవహారం అయితే పరోక్షంగా సాగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. సో దీని మీద తర్వాత సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది ఏమిటి అనేటటువంటిది మనం ఎదురు చూడాలి. ఈలోపు కోర్టులో ఈ వ్యవహారం ఇలా ఉండగా అనవసరంగా రాద్ధాంతం చేసి దీని మీద లేనిపోని ఉద్రిక్తతలకు దారి తీసేటటువంటి, వైలెన్స్కి దారి తీసేటటువంటి వ్యవహారాలు ఎవ్వరూ చేయకూడదు. ప్రదర్శనలైనా ధర్నాలైనా ఏవైనా శాంతియుతంగా చేసుకోవచ్చు, కానీ ఏ విధమైనటువంటి అల్లర్లకు తావిచ్చేటటువంటి చర్యలకు ప్రజలు ఎవరూ పాల్గొనకూడదు. పెద్దలు కూడా, మత పెద్దలు కూడా అందరూ కూడా చెప్పాలన్నమాట. ఇది మిత్రులారా వక్ఫ్ మీద ఇప్పుడు ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడే అయిపోలేదు పండగ. విషయం చాలా ఉంది, చాలా ఉంది. ఎవరి పక్షాన ఏ విధంగా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందా అనేటటువంటిది మనం ఎదురు చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.